Hello everyone, this is day 3 and good morning from Hunter. Day 2 చాలా లాంగ్ డ్రైవ్ చేసి అలసిపోయి ఉన్నాం. సో బాగా రెస్ట్ తీసుకుని మళ్ళీ మా డే 3 షెడ్యూల్కి రెడీ అయిపోయాం. హండర్లో వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. అదిగో పవన్, వాడే మా గ్యాంగ్ లీడర్. డే 3 షెడ్యూల్ గురించి వాళ్ళ ఇంట్లో చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నాడు. పాపం దరేష్ మంచి క్లిప్స్ కోసం చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నాడు. వాడి హెయిర్ స్టైల్ కూడా మా ఈ ట్రిప్ కోసమే. ఇక మా గ్యాంగ్ స్పాయిలర్ యాజ్ యూజువల్గా ప్రతి గ్రూప్లో ఉన్నట్టే పాపం ఏదో వెరైటీగా ట్రై చేద్దాం అనుకుంటూ ఉంటాడు. కానీ అది అలా సరేలేండి, ఇంక ఈసారికి మీరు అలా చూసేయండి. ఇలా ఫుల్ జోష్తో మా డే 3 స్టార్ట్ చేశాం. లాస్ట్లో ఏదో చిన్న క్లిప్ ట్రై చేస్తున్నాను, బట్ మా స్పాయిలర్ యాజ్ యూజువల్గా పాడు చేశాడు. అంటే గ్రూప్లో నేనే బాగుంటాను కదా, నేను డామినేట్ చేసేస్తానని. అకార్డింగ్ టు ప్లాన్ మనం హండర్ నుంచి స్టార్ట్ అయ్యి థాంగ్ అనే ఒక విలేజ్ వెళ్తున్నాం వయా టుక్. డిస్టెన్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 110 కిలోమీటర్స్. డే 2 అంతా లాంగ్ రైడింగ్ వల్ల, ఇంకా నెక్స్ట్ వచ్చే 4 days చాలా మనకు డ్రైవింగ్ పార్ట్ ఉండడం వల్ల థర్డ్ డే మేము కార్లోనే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. సో బైక్స్కి రెస్ట్ ఇచ్చి మేము కార్లో స్టార్ట్ అయ్యాం. రోడ్స్ త్రూ అవుట్ బాగానే ఉన్నాయి, బట్ అవి ఘాట్ రోడ్స్. అసలు మ్యాటర్కి వస్తే నాకు ఘాట్ రోడ్స్ కానీ కార్ జర్నీ కానీ పడదు. హాయ్ గైస్, రోకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో నేనేం చెప్పను, ఇప్పుడు చూపిస్తాను. మా అంటగానే పదం మాట్లాడుతున్నా చెప్పు. సో నా బ్యాడ్ లక్ ఆ 2 డెడ్లీ కాంబినేషన్స్ని ఆ రోజు ఫేస్ చేయాల్సి వచ్చింది. సో థాంగ్ వెళ్ళే లోపల 2, మళ్ళీ ఈవినింగ్ హోటల్కి వచ్చే లోపల 2, టోటలీ 4 వామిటింగ్స్ అయినాయి. ఆ ఒక్క విషయం పక్కన పెట్టేస్తే ఆ రోడ్ ట్రిప్ కార్లో చాలా ఎంజాయ్ చేశాం. అంటే మా చిన్నప్పుడు విషయాల నుంచి ఇంకా అప్పుడు రోడ్ ట్రిప్, ఆ సీనరీ అవన్నీ చాలా ఎంజాయ్ చేసాం. మధ్యలో చాలాసార్లు ఆగాం, డాన్సులు వేసాం, జోకులు వేసుకున్నాం, వీడియోలు తీసుకున్నాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. సీనరీస్ అంతా సూపర్ ఉంటాయి. సో అలా మధ్యాహ్నం మేబీ 1కి మేము థాంగ్ రీచ్ అయ్యాం. అక్కడే మన ఇండియా పాకిస్తాన్ బోర్డర్ విత్, అంటే పెద్ద వాల్ విత్ ఫెన్సింగ్ చూసాం. అండ్ అక్కడ కొన్ని పోస్ట్స్ ఉన్నాయి, అందులో ఆర్మీ పర్సనల్ డ్యూటీ చేస్తున్నారు. సో థాంగ్లో అక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే 1961లో వార్ తర్వాత అక్కడ ఆ సరిహద్దు ఏర్పాటు చేసుకున్నారు. రిటర్న్ ఆన్ ద వే చాలా ఎంజాయ్ చేసాం. ఆ ల్యాండ్స్కేప్స్ కానీ, ఆ సీనరీస్ లేదా రోడ్స్ చాలా చాలా ఎంజాయ్ చేసాం. మధ్యలో చాలాసార్లు ఆగాం, ఎంజాయ్ చేసాం, వీడియోస్ తీసుకున్నాం. సో అలా చివరికి మళ్ళీ మా హండర్ ఎక్కడైతే మేము హోటల్ తీసుకున్నామో అదే ఏరియాకి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. యాక్చువల్లీ హండర్ ఈజ్ ఫేమస్ ఫర్ శాండ్ డ్యూన్స్ అండ్ క్యామెల్ రైడ్. యాక్చువల్లీ మేము డే 2 అంటే ప్రీవియస్ డే నిన్ననే క్యామెల్ రైడ్ చేయాలి, బట్ మాకు కుదరలేదు, మేము లేట్ అయిపోయింది. సో ఈరోజు మేము త్వరగా వచ్చి క్యామెల్ రైడ్ అనేది చేసాం, శాండ్ డ్యూన్స్ కూడా వెళ్ళాం.
ఇక్కడ ఉన్న క్యామెల్స్కి స్పెషాలిటీ ఏంటంటే వాటికి 2 హంప్స్ ఉంటాయి. జనరల్గా మనం చూసే క్యామెల్స్కి ఒకటే హంప్ ఉంటుంది, ఇక్కడ ఉన్న క్యామెల్స్కి 2 హంప్స్ ఉంటాయి. సో హండర్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ క్యామెల్ రైడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ టు ఎండ్ ది డే లాస్ట్లో ఒక చిన్న షూట్ ప్లాన్ చేస్తాం, అంటే ఆ వీడియో మీరు చూడొచ్చు. ఆ తర్వాత మా చరణ్ స్టంట్స్ మీరు చూడొచ్చు. This is all about our day 3 Leh Ladakh trip, and this is Subbu signing off.